హాయ్ అండి. ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీత కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చి ఆవకాయ పచ్చడి చేస్తున్నాను. ఎలా చేయాలన్నది చూపిస్తాను. నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. మామిడికాయలు 4 తీసుకున్నాను. పచ్చివండి ఇవి 4. కారం ఇది ఇంట్లో ఆడిచ్చిన కారము, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసింది, పొడి చేసింది, మన ఇంట్లో వాడుకునే కారం, సాల్ట్, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఆయిల్ తీసుకున్నానండి నేను, సన్ఫ్లవర్ ఆయిల్. అది మనకి ఎంత పడుతుంది అన్నది పచ్చడిని బట్టి వేసుకుందాం. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంట్లోనే సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు మనం పచ్చడి అన్నది. నేను స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను. నా వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి, నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను మెంతులు ముందుగా వేపుతున్నాను. మెంతులు, ఆవాలైన, మెంతులైన, జీలకర్ర, మెంతులు బ్రౌన్ కలర్ లైట్కి వచ్చాక జీలకర్ర వేసాను. ఆవాలు మనం ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి సింపుల్గా వేసుకోవాలి. మనం ఆవాలు ఎక్కువ వేసుకోకూడదు, ఆ పొడి ఎక్కువ వాడకూడదు, మనకి వేడి చేసేస్తుంది ఎక్కువగాను. ఆ పొడి అంటేనే వేడి. మనకు కొంచెం మెంతులు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. నాకు బ్రౌన్ కలర్ వచ్చేవి నేను ప్లేట్లో తీసుకున్నాను, సలాత్తా కానీ పక్కన పెడతాను. ఈ బ్రౌన్ కలరు చాలా బాగా స్మెల్ వస్తుందండి వేగిన తర్వాత. మళ్ళీ అదే కళాయి పెట్టాను. వీటెక్కిన తర్వాత ఆయిల్ పోస్తున్నాను. మనకి ఆయిల్ బాగా వీటెక్కాలి, ఎందుకంటే మనకి ఆయిల్ ఎలాగ వేసేసుకోకూడదు. మనం ఆయిల్ మనకి మరగాలి ఆయిల్, అప్పుడే పచ్చడి మనకి పాడవదు. నేను అరకిలో వేసుకున్నాను ఆయిల్. నేను ఇలా తొక్క తీసుకోవాలి, ఇది తొక్క తీసేస్తున్నాను. పైది మామిడికాయ తొక్క తీస్తున్నాను. ఇలా తొక్క తీసి పెట్టుకోవాలి. ఇలా తొక్క తీసేసి పక్కన పెట్టాను నేను ప్లేట్లోను. అవన్నీ మొత్తం అలాగే తొక్క తీసేసి పక్కన పెట్టుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా ఇవన్నీ తొక్క తీసుకుని ఇలా పెట్టాలి. ఇవన్నీ తొక్క తీసేసి నీట్గా ఉంచాలండి. మనకి ఆయిల్ బాగా వీటెక్కాలి. వీటెక్కిన తర్వాత చల్లారాలి. చల్లారిన తర్వాత మనం పచ్చళ్ళు వేసుకోవాలి. వేడివేడిగా వేసుకోకూడదు ఎప్పుడూను. వేడివేడిగా వేసుకుంటే అది మన కారం వేస్తాం కదా, కారం బ్లాక్ వచ్చేస్తుంది, పచ్చడి అంతా నల్లగా ఉంటుంది. అందుకని ఎప్పుడైనా సరే వీటెక్కిన ఆయిల్ వేయకూడదు. నేను ఒకసారి ఆయిల్ కలిపాను, బాగా వీటెక్కిపోయింది. అయిపోయింది, నేను కట్టేస్తున్నాను. ఇది చల్లారిలోగా ఈ ప్రాసెస్ చేసుకుంటున్నాను నేను. మామిడికాయ బద్దలో చెక్కేసి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను. నేను చిన్నగా కట్ చేశాను. నాలుగు కాయలు కోసేసాను. ఇవి మెంతులు, ఆవాలు, జీలకర్ర వేపాను కదా, అవి పొడాడుకోవాలండి. కొంచెం లైట్గా తీసేస్తున్నాను, పక్కన పెడుతున్నాను లైట్గా తీసి కప్పులోకి. ఆవాలు ఎక్కువ వేసుకోకూడదు, అది మనకి వేడి చేసేసి బాగా మనకి వేడి వస్తుంది. ఎప్పుడు ఆవాలు ఎక్కువ వాడకూడదు. మెంతులు వేసుకున్నా పర్వాలేదు. మనం ఇంట్లో ప్రాసెస్ కాబట్టి మనం తక్కువ వేసుకుంటున్నాను నేను. కారం ఎక్కువ వేసుకోవచ్చు. బయట కారం అన్నది ఇలా పొడి ఆడేసాను మిక్సీలో వేసి, బాగా మెత్తగా అవ్వాలి. బయట కారం అన్నది బాగా వేడి చేస్తుంది కదా, పచ్చికారం అన్నది. అందుకని నేను ఇంట్లో కారమే వాడుతున్నాను. సింపుల్గా చేసుకోవచ్చు మనం ఈజీగాను. పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు మన పప్పు ఉన్నా ఏది ఉన్నా కొంచెం క్యారేజీలు వేయచ్చు. డ్యూటీలకు వెళ్ళినప్పుడు ఎవరికైనా మన ఇంట్లో అయినా కొంచెం పచ్చడి వేసుకుని తినేలాగా చేస్తున్నాను నేను, ఈజీగా సింపుల్గాను.
వెల్లుల్లిపాయలు అన్నీ తొక్క తీసేసాను. ఇందులో పొడి వేసేసాను, వెల్లుల్లిపాయలు కూడా వేసాను. సాల్ట్ వేస్తున్నానండి. మూడు స్పూన్లు వేస్తాను. అంటే మనకి తర్వాత చూస్తాం కదా, అప్పుడు ఎలాగున్నదని చూసుకోవచ్చు. నేను ఏపిని పక్కన పెట్టాను కదా, మెంతులు, ఆవాలు, జీలకర్ర అవి వేస్తున్నాను. కారం, ఈ కారం, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు ఇంట్లోనే పొడి, చాలా కమ్మగా స్మెల్ వస్తుంది. ఈ కారం మనం ఇంట్లో ప్రాసెస్ ఇది వేస్తున్నాను, ఇదే వేస్తున్నాను. పచ్చికారం వేయకోకుండా మన ఇంట్లోది వాడుకునేది వేస్తున్నాను. చాలా కమ్మగా స్మెల్ వస్తుంది కారం. ఎంత పడుతుందో, మనకు కారం కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, ఎక్కువ ఘాటు ఉండదు కాబట్టి ఎక్కువ వేసుకోవచ్చు, గ్రేవీ వస్తుంది. మనకి ఎంత సరిపోతుంది అన్నది మనకు తెలిసిపోతుంది కదా. కారం గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, దాన్ని బట్టి నేను వేస్తాను. చూసి కలిపి చూస్తాను, సరిపోతే వేస్తాను మళ్ళీ. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది పచ్చడి. కారం ఇంకా సరిపోలేదు నాకు, ఇది కూడా వేసేస్తున్నాను. కొంచెం తగ్గిస్తాను, చూద్దాం కలిపి. సాలకపోతే మొత్తం వేసేస్తాను. చాలా కమ్మగా స్మెల్ వస్తుందండి. అంటే మనం మెంతులు, ఆవాలు అవి జీలకర్ర వేగనిచ్చాను కదా, బాగా వేగాయి కదా, కారం కూడా బాగా స్మెల్ వస్తుంది పచ్చడి. కొంచెం ముందు కదా, అది కూడా వేసేసుకుంటున్నాను. మనం ఎక్కువ కాయలు తీసుకుంటే ఎక్కువ పెంచుకోవచ్చండి. మనం ప్రాసెస్ నేను 4 కాయలే మామిడికాయలు 4 కదా, నాకు ఇది సరిపోతుందని తీసుకున్నాను. నేను అరకిలో ఆయిల్ ప్యాకెట్ అరకిలో వేసాను నేను. మనం ఎప్పుడైనా సరే పచ్చడి పట్టే ముందు మనము తడి చెయ్యి పెట్టకూడదు. తడి చెయ్యి ఎప్పుడైనా తడి చెయ్యి పెట్టినప్పుడు పచ్చడి పాడైపోతుంది. అందుకని మనం ఏంటి శుభ్రంగా నీట్గా తుడుచుకుని తడి లేకోకుండా చెయ్యి కలపాలి. మనకు తడి ఉండకూడదండి చెయ్యికి. అలాగే మనకి మనం ఎందులో వేసుకుంటామో, మనం వృత్తులు వేసుకున్నా, మన బాటిల్ వేసుకున్నా, ఎందులో పెట్టినా అది నీట్గా కడిగేసుకుని తడి లేకోకుండా వేసుకోవాలి. ప్లస్ పచ్చడి వేసేసిన మొత్తం తర్వాత పచ్చడి పైకి ఆయిల్ పైకి అంతా రావాలి. అప్పుడే మనకు పచ్చడి బూజు పట్టదు, లేకపోతే పచ్చడి అంతా బూజు పడుతుందండి ఆయిల్ ఎక్కువ వేయకపోతే. చాలా కమ్మగా స్మెల్ వస్తుంది. ఇలా చేసుకోండి, మీ ఇంట్లో చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎలా చేస్తున్నానో అలా చేసుకుంటే మళ్ళీ మళ్ళీ మీరు చేసుకుంటూనే ఉంటారు, అంత బాగుంటుంది. మనకి సింపుల్గా ఈజీగా ఇంట్లోనే తెచ్చుకుంటే 4 మామిడికాయలు తెచ్చుకున్నా, 3 తెచ్చుకున్నా, 5 తెచ్చుకున్నా, 6 తెచ్చుకుని ఇలాగా చేసుకుంటే ఈజీగా మన పిల్లలకి అందరికి ఇంట్లో ఉపయోగపడుతుంది. నాకు ఆయిల్ సరిపోలేదు, వేస్తున్నాను. ఇదంతా మొత్తం ప్రాసెస్ అంతా కలవాలి. మొత్తం కలిపేసి ఆయిల్ సరిపోతే లాస్ట్లో వేస్తానండి నేను. ఆయిల్ బాగా ఎక్కువ అయిపోయింది, ఇంకా వేస్తాను. వేయాలని
పట్టుతుంది అంటే వేసుకోవచ్చు. నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా సబ్స్క్రైబర్స్ చేసుకోండి నా వీడియో. నాకు మెసేజ్లు పెడుతున్నారు, కామెంట్ చేస్తున్నారు, లైక్ కొడుతున్నారు. నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు ఎంకరేజ్ చేయండి. ఈ బాటిల్ వేస్తున్నాను, బాగా కడిగి పెట్టాను, ఆరిపోయింది, ఎండలో పెట్టుకోవాలి. అసలు తడి ఉండకూడదు. మనకి నిలవగా మనం పచ్చడి అయిపోయిన 3 రోజుల తర్వాత మనం తీసి చూడాలి. అప్పుడు సాల్ట్ సరిపోతే అప్పుడు సాల్ట్ వేసుకోవాలి. అప్పటి వరకు మనం మూత తీయకూడదు, అసలు గాలి కూడా వెళ్ళకూడదు. అప్పుడు 3 రోజుల తర్వాత అప్పుడు ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేదంటే బయటే ఉంచేసుకోవచ్చు. పాడవదు. మనకి ఆయిల్ ఎక్కువ ఉంటే పాడవదు, ఆయిల్ లేకపోతే పాడైపోతుంది, బూజు పడుతుంది. నేను డబ్బాలు వేస్తున్నాను. నాకు నోరు ఊరుతుందండి. పచ్చడి కలుపుతుంటే నోరు ఊరుతుంది నాకు. అయిపోయిన తర్వాత బాగా మగ్గిన తర్వాత అప్పుడు తిన్నప్పుడు బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. అప్పుడు కూడా చూపిస్తాను, మీకు వీడియో పెడతాను. పచ్చడి కదా ఎవరైనా ఇష్టపడతారో. పెరుగు పచ్చడి వేసుకుని తిన్న ఎంత చాలా బాగుంటుంది. పప్పులోను అన్నిట్లో, పప్పుసారు అన్నిట్లో బాగుంటుంది. వేరే పెద్ద ముక్కలు కట్ చేసి చూపిస్తాం కదా, ఆ వీడియో కూడా చూపిస్తాను. నెక్స్ట్ టైం పెడతాను నేను అది కూడా. ఇంకా పచ్చళ్ళు ఎలా చేయాలన్నది చూపిస్తాను. గ్రేవీ ఇదిగో, ఇది ఇలాగా ఉంటుందండి. కారం ఇలా రావాలి. మనకి గ్రేవీ కావాలంటే ఇలాగ ఉండాలి. కారం, ఆయిల్. కమ్మగా స్మెల్ వస్తుంది. ఎందుకంటే వేపుకుని వేసుకోవాలి. అయినా సరే మనం వేపుకుని వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. ఎక్కువ మిరియాలు వాడకండి, వేడి చేస్తుంది. తక్కువ వేసుకోండి మిరియాలు. మెంతులు వేసుకున్నా పర్వాలేదు, మిరియాలు మట్టికి ఎక్కువ వాడకూడదు. నేను ఇవన్నీ సరిపోతాయి అని కలిపి పెడుతున్నాను. నేను నెక్స్ట్ టైం 3 రోజుల తర్వాత అసలు గాలి తగలకూడదు, అలా మూత గట్టిగా పెట్టేసుకుని. ఎల్లుల్లిపాయలు ఎలాగ ఉండాలి. మనకి పచ్చడి పైకి ఆయిల్ వచ్చేయాలి. ఆయిల్ పచ్చడి పైన ఆయిల్ రాకపోతే బూజు పడుతుంది. ఇప్పుడే తినాలనిపిస్తుందండి, పట్టినంటే తినకూడదు కదా. నెక్స్ట్ టైం తిని చూపిస్తాను మీకు. చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడే బాగా స్మెల్ వస్తుంది. ఇంకా ఆయిల్ పడుతుంది పైన. పచ్చడి పైకి ఉంది కదా, ఇంకా ఆయిల్ వేస్తాను నేను. ఇది 1 రోజు 2 రోజులు అలాగా కిందకి వెళ్ళిపోతుంది, డౌన్కి వెళ్ళిపోతుంది పచ్చడి అంతాను. ఆయిల్ ఇంకా పైకి వచ్చేస్తుంది. అంటే ముందు పట్టిన రోజు కదా ఇది, కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. బాగా అది మగ్గుతుంది కదా, కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది పచ్చడి, ఆయిల్ అంతా పైకి వస్తుంది. అలా పచ్చడి పైకి అంతా ఆయిల్ రావాలి. ఎప్పుడైనా సరే పచ్చడి పైన ఆయిల్ ఎక్కువగా ఉండాలి. అలా పోసుకోవాలి. ఆయిల్ చూడండి ఎలా కనిపిస్తుందో, ఎలాగ ఉండాలి ఆయిల్.
అసలు ముక్క పైకి కనిపించకూడదు. అంటే గాలి వెళ్ళిపోతుంది కదా, మనం ఏదైనా క్లాత్ కన్నా పేపర్ వేసుకుంటే అసలు గాలి కూడా వెళ్దో. నేను పేపర్ వేసి క్లోజ్ చేస్తున్నాను పచ్చడి. అయిపోయింది. 3 రోజుల తర్వాత చూపిస్తాను ఎలా ఉందనో చూద్దాం. కలిపి సాల్ట్ సరిపోతే అప్పుడు వేసుకుందాం 3 రోజుల తర్వాత. చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇంట్లో కూడా చేసుకోండి, మీరు కూడా హ్యాపీగా సింపుల్గా చేసుకోవచ్చు. సూపర్గా ఉంటుంది.